కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు కూతురును గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు తండ్రి. అనంతరం పరారయ్యాడు. తల్లి పని మీద బయటకు వెళ్లి ఇంటికొచ్చేసరికి అవస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరిని హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ కూతురు అర్చన చనిపోగా కొడుకు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఘాతుకానికై పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లలిద్దరిపై హత్యాయత్నం చేసి అనంతరం పరారయ్యాడు కసాయి తండ్రి. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుండి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రజెంట్ అతను పరారైన పరిస్థితి, అతను పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారా? అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? ఎవరైతే అనుమానితంగా ఉన్నటువంటి తండ్రి కోసం అయితే పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇది కరీంనగర్ జిల్లా లోపల చాలా దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కన్న తండ్రే పిల్లల పాలిట ఎముడై వాళ్ళ ఇద్దరిని కూడా ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఇది మామూలుగా అయితే వాళ్ళిద్దరు కూడా మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లనే ఈ తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చు అని చెప్పి అయితే పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చిన్నప్పటి నుంచి కూడా మానసిక వైకల్యంతో బాధపడుతున్నటువంటి కొడుకు కూతురు, దాదాపుగా కొడుకు 17 ఏళ్ళు ఉంటాయి, కూతురుకు 15 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ గొంతు నుమిలి చంపేందుకు అయితే తండ్రి ప్రయత్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న సాయంత్రం ఈ సంఘటన కరీంనగర్ లోపల జరిగింది. అయితే వాళ్ళిద్దరు కూడా ఇంటికి వచ్చి చూసేసరికి తల్లి అచేతన స్థితిలో ఉండడంతో వాళ్ళిద్దరికి ఉటావుటిన ఆసుపత్రి కూడా తరలించడం కూడా జరిగింది. ఆ కూతురు అర్చన మృతి చెందడం జరిగింది. కొడుకు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉండడంతో అయితే ప్రస్తుతం కరీంనగర్లోని హాస్పిటల్ లోపల చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ సంఘటన జరిగిన తర్వాత తండ్రి మల్లేశం పరారు లోపల ఉండడంతో పోలీసులు తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉన్నాడని చెప్పి అయితే అనుమానిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పని మీద ఇంటికి నుంచి బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు కూడా అపస్మారక స్థితిలో ఉండడం, పిల్లలిద్దరిని కూడా వాళ్ళు అంగవైకల్యం అంటే వారు పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టడము, తర్వాత తండ్రి కూడా వాళ్ళను మానసికంగా అంగవైకల్యంతో ఉన్నటువంటి పరిస్థితి లోపల వాళ్ళు ఇబ్బంది పడుతుంటే చూడలేకనే ఆ పిల్లలను చంపడానికి ప్రయత్నించారు అని చెప్పి అయితే అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరి స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని దండపల్లి మండలం వెంకట్రావుపల్లి. గత 7 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు కరీంనగర్లోని వావిలాలపల్లి లోపల కిరాయికి ఉంటున్నారు. మొత్తానికైతే ఎవరైతే అనుమానితులు ఉన్నారో అతని కోసం అయితే పోలీసులు వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం. రైట్, థాంక్యూ శ్రీనివాస్.